శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా పిల్లలు? మనం గత తరగతిలో 1వ పాఠం గురించి తెలుసుకున్నాం. ఏంటో చెప్పగలరా? 1వ పాఠం పేరు ఆంధ్ర వైభవం. చాలా చక్కగా చెప్పారమ్మా. ఈరోజు మనము 2వ పాఠం గురించి తెలుసుకుందాం. ఏంటి పాఠం పేరు ఎవరైనా చెప్పగలరా? మాతృభూమి. చాలా చక్కగా చెప్పారు. 2వ పాఠం పేరేంటి? మాతృభూమి. ఈ మాతృభూమి పాఠంలో ఈరోజు మనము చదవండి, ఆలోచించి చెప్పండి గురించి తెలుసుకుందాం. చదవండి, ఆలోచించి చెప్పండిలో ఈ పాఠంలో సంభాషణ ఇచ్చారు. సంభాషణ, ఇద్దరి మధ్య సంభాషణ ఎలా మాట్లాడుకోవాలో తెలుసుకుందాం. సరేనా పిల్లలు? మనకి ఈ మాతృభూమి పాఠంలో సంభాషణ తాతయ్య మనవరాలి మధ్య జరుగుతుంది. నేను ఒకసారి చదువుతాను, ఎలా చదువుతున్నానో విని మీరు కూడా అదే విధంగా చదవడానికి ప్రయత్నం చేయండి. సరేనా పిల్లలు? చూడండి, అందరూ పాఠ్యపుస్తకాన్ని తెరవండి. పాఠ్యపుస్తకంలో పేజీ నెంబర్ 16. అందరూ తెరవండమ్మా. పేజీ నెంబర్ 16 చూడండి. అందులోని చదవండి, ఆలోచించి చెప్పండి అని ఉంది. అక్కడ ఒక చిత్రం కూడా కనిపిస్తుంది. చిత్రంలో ఎవరెవరున్నారు? తాతయ్య, మనవరాలు. మనవరాలు పేరు వసుధ. తాతయ్య మనవరాలు ఎక్కడికో వెళ్తున్నట్లుగా ఉంది కదా పిల్లలు? సరే, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఒకసారి చదువుతాను, వినండి. వసుధ అంటుంది, తాతయ్య పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్య అంటున్నారు, ఈరోజు జనవరి 15 జాతీయ సైనికుల దినోత్సవం కదా, ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా. మనవరాలు వసుధ, తాతయ్య ఎందుకు జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం? తాతయ్య అంటున్నారు, మన దేశాన్ని, ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేశారు. వారిని స్మరించుకోవడానికి, అభినందించడానికి, సేవలను గుర్తు చేసుకోవడానికి ఈ జాతీయ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నామమ్మా అన్నారు. వసుధ, సైనికులు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాత? తాతయ్య అంటున్నారు, కన్న తల్లి, ఉన్న ఊరు స్వర్గం కంటే గొప్పవి. సైనికులు మాతృభూమి కోసం, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను సైతము అర్పించడానికి వెనుకాడరు. మనం కూడా వారి అడుగుజాడల్లో నడవాలి. వస్తా అంటుంది, అయితే తాతయ్య నేను కూడా వస్తాను, వెళ్దాం పదండి. చూడండి పిల్లలు, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా విలువైంది. వసుదంది వాళ్ళ తాతగారు బయటికి వెళ్తుంటే, తాతయ్య పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. అప్పుడు తాతయ్య చెప్తున్నారు, ఈరోజు జనవరి 15 కదమ్మా, జాతీయ దినోత్సవం వేడుకలు జరపడానికి ఆ వేడుకలు జరుపుతున్నారు, ఆ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్నానమ్మా అని చెప్పారు. వస్తుంది, తాతయ్య అసలు ఎందుకు జరుపుకుంటాం మనం ఈ జాతీయ సైనికుల దినోత్సవాన్ని అని అడిగింది. చిన్న పాప కదా, సైనికుల గురించి తెలియదు కదా, తాతయ్యని వివరంగా అడిగింది. అప్పుడు తాతయ్య చెప్తున్నారన్నమాట, మన దేశాన్ని, ప్రజల్ని కాపాడడానికి ఎందరో సైనికులు తమ జీవితాలను, ప్రాణాలను కూడా త్యాగం చేశారమ్మా. అంతేకాకుండా వారిని, మరి అలాంటి త్యాగం చేసిన వారిని స్మరించుకోవాలి కదా, మనం స్మరించుకోవాలి, వాళ్ళని అభినందించాలి కూడా. వాళ్ళు చేసిన సేవలను గుర్తుపెట్టుకోవడానికి కూడా మనం వాళ్ళకి ఒక సభను ఏర్పాటు చేసి వాళ్ళని చేసినటువంటి త్యాగాలను ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో, వాళ్ళని చూసి మరికొంతమంది స్ఫూర్తిని కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ సైనికుల దినోత్సవం వేడుకలు జరుపుతున్నారమ్మా అని చెప్పారు. అయితే తాతయ్య సైనికులకు అలాంటి త్యాగాలు ఎందుకు చేస్తారు తాతయ్య అని అడిగింది. అప్పుడు చెప్పారైనా, మన ఉన్న ఊరు, కన్న తల్లి గొప్పవమ్మా. సైనికులు మాతృభూమి కోసం, అలాగే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయి అనుకోండి, ప్రమాదాలు జరుగుతున్నప్పుడు ప్రజలను కాపాడతారు. అదేవిధంగా దేశాన్ని శత్రువుల నుండి కాపాడతారు. తమ ప్రాణాలను సైతము అర్పించడానికి సైనికులు సిద్ధంగా ఉంటారమ్మా. మరి అలాంటి వాళ్ళ గురించి,
వాళ్ళు నడిచిన అడుగుజాడల్లో నడవాలి కదా తల్లి అని చెప్పారు. అప్పుడు వస్తుంది, అయితే తాతయ్య నేను కూడా వస్తాను, ఆ యొక్క సైనికుల దినోత్సవం సభలో నేను కూడా పాల్గొంటాను తాతయ్య అని ఆ చిన్నపిల్ల మనసు తెలుసుకొని తాతయ్య తను తీసుకువెళ్ళారు. అర్థమైందా పిల్లలు? ఇక్కడ మనకి ఓ 3 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. పై సంభాషణ ఎవరెవరి మధ్య జరిగింది చెప్పగలరా పిల్లలు? ఎవరెవరి మధ్య జరిగింది సంభాషణ? తాతయ్య వసుధ మధ్య జరిగింది. రెండవ ప్రశ్న, జాతీయ సైనికుల దినోత్సవం ఎప్పుడు ఎందుకు జరుపుకుంటారు? ఎప్పుడు జరుపుకుంటారు పిల్లలు? జనవరి 15వ తేదీన. ఎందుకు జరుపుకుంటారు? వాళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి, అభినందించడానికి సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటాము. మనం సైనికులను చూసిన బాటలో ఎందుకు నడవాలి? పిల్లలు మీరు చెప్పండమ్మా. సాత్విక నువ్వు చెప్పమ్మా. వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి, వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించుకోవాలి, వాళ్ళ స్ఫూర్తిని మనం కూడా కలిగి ఉండాలి. సరేనా పిల్లలు? ధన్యవాదములు.